అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం H-1B వీసాదారుల నియామకాల విషయంలో అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో కొత్త H-1B వీసా దరఖాస్తులపై నిషేధం ఉండగా, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు కూడా దీనిని వర్తింపజేయాలని యోచిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో H-1B ఉద్యోగులను నియమించుకోకూడదని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ ప్రతిపాదనలు చేశారు. విదేశీ సంస్థలు లేదా వ్యక్తుల నుంచి పాఠశాలలు కానుకలు పొందడం, ఆర్థిక ఒప్పందాలు చేసుకోవడంపై నిషేధం విధించనున్నారు. విద్యా వ్యవస్థలో విదేశీ ప్రభావం తగ్గించడమే లక్ష్యంగా త్వరలోనే దీనిపై చట్టం తీసుకురానున్నట్లు గవర్నర్ తెలిపారు. వచ్చే ఏడాది టెక్సాస్ చట్టసభలు సమావేశమైనప్పుడు ఈ ప్రతిపాదనలపై సభ్యులు విస్తృతంగా చర్చించనున్నారు. చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ సంతకంతో ఇది అధికారికంగా చట్టరూపం దాల్చనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఫెడరల్ వీసా ప్రోగ్రాంపై ఆధారపడిన ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం టెక్సాస్లోని చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటంతో H-1B కింద నియామకాలు చేపడుతున్నారు. అమెరికాలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టెక్సాస్ పాఠశాలల్లోనే అత్యధిక సంఖ్యలో H-1B ఉద్యోగులు పనిచేస్తున్నారు. డాలస్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్లోనే ఈ వీసా ప్రోగ్రాం కింద 171 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఆంక్షలు అమలైతే ఉపాధ్యాయుల కొరత మరింత పెరిగి పాఠశాలల నిర్వహణ తీవ్ర సవాలుగా మారనుంది. ఈ నిర్ణయం వల్ల అగ్రరాజ్యంలో ఉద్యోగ అవకాశాలు ఆశించే విదేశీ నిపుణులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయంపై విద్యావేత్తల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కఠిన వీసా విధానాలు, భద్రతా సమస్యల వల్ల అమెరికా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. నావిటా సంస్థ నిర్వహించిన నూతన సర్వేలో విదేశీ విద్యార్థుల ప్రాధాన్యతలపై పలు విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా సురక్షితమైన గమ్యస్థానమని కేవలం 31% మంది విద్యార్థులు మాత్రమే అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో 88% మంది ఆమోదంతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలవగా, జర్మనీ, ఆస్ట్రేలియా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వీసా ప్రాసెసింగ్ వేగం విషయంలో యూకే మొదటి స్థానంలో నిలవగా, అమెరికాకు కేవలం 25.3% రేటింగ్ లభించనుంది. భవిష్యత్తులో అమెరికా తన వీసా విధానాలను సవరించకపోతే అంతర్జాతీయ ప్రతిభను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలన్నీ అగ్రరాజ్యంలో విద్య, ఉద్యోగ అవకాశాల పట్ల అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తికి ప్రత్యక్ష అద్దం పడుతున్నాయి. భవిష్యత్తులో అమెరికా తన వీసా విధానాలను సరళతరం చేయకపోతే గ్లోబల్ టాలెంట్ను కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.